తన సొంత ఇంటికి వచ్చినటువంటి మురళీ నాయుడు గారికి స్వాగతం పలుకుతూ వాల్మీకి సామాజిక వర్గం బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నాయకత్వం వహిస్తున్న తీరు వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధిని, సంక్షేమాన్ని, ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ పోతా ఉంటే ఇంకా కూడా చింత చచ్చినా పులుపు చావలేదనే విధంగా వైసీపీ పార్టీ తప్పుడు ప్రచారాలు చేసుకుంటుంటే ఇట్లాంటి యువకులు బీసీలు అదే రకంగా వైసీ ఎంపీపీ పదవికి ఎంపీటీసీకి రాజీనామా చేసి ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించాలని వచ్చినటువంటి రమణ కుమార్ రమకి అదే రకంగా మురళీ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇస్తున్నాం. వాడిని ఎంపీటీసీని కూడా ముందుకు రమ్మని చెప్పాలా, మహిళమ్మని అలా ముందుకు. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే వైసీపీ పార్టీ మీద వాళ్ళ పార్టీలో ఏదైతే ఉన్నటువంటి తప్పుడు ప్రచారాలని ఈరోజు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని చేస్తున్న అభివృద్ధిని కూడా తప్పుదో పట్టించి విష ప్రచారం చేస్తే ఆఖరికి మీ పార్టీలో ఉన్న శ్రేణులు మిమ్మల్నే చీకొట్టి ఈరోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రాంతంలో గోనెగండ్ల మండలం ముందు నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట, అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఎవరైతే ఈరోజు పార్టీలో చేరినటువంటి శ్రేణులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, వైకాపా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రానున్నటువంటి రోజుల్లో ఆ యొక్క కంచుకోటను ఇంకా మరింత బలోపేతం చేసి ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని తిరుగులేని విధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో కంచుకోటగా చేసే విధంగా ముందుకు పోతారని ఆశిస్తూ మరొక్కసారి ఈరోజు తృణప్రాయంగా ఈరోజు రాజీనామా చేసి ఎంపీటీసీకి వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పనులకు ఆకర్షితులై వచ్చినటువంటి మురళీ నాయుడు, అదే రకంగా రమణ కుమారమ్మ గారికి, అదే రకంగా వారి అనుచర వర్గానికి, కార్యకర్తలకు అందరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నారు. జై చంద్రబాబు. చంద్రబాబు గారు